హాయ్ అండి, అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. ఈరోజు వండే వంట ఏంటంటే తెల్ల బొబ్బర్లో చికెను వండుతున్నానండి. కొయ్యట వాళ్ళకి ఉల్లిపాయలు కోసాను చిన్న ముక్కల కింద, రెండేమో నల్ల నిమ్మకాయలు వేసానండి. స్టార్ పువ్వు ఒకటి అండి, దాల్చిన చెక్క, లవంగాలండి వేస్తున్నాను. ఉల్లిపాయలు వేగినాయి కదా, నెక్స్ట్ టమాటా ముక్కలు వేస్తున్నాను. కడుక్కుని శుభ్రంగా కడిగానండి. చికెన్ వేస్తున్నానండి. ఇప్పుడు రుచికి సరిపడైన ఉప్పు వేస్తున్నానండి. ఇదేమో మాది అండి, ఇంట్లో 2 ఉంటుంది, సగం వేసానండి. మాది వేస్తున్నాను. మాది ఉప్పు 2 మిక్సింగ్ కలిపి వేస్తున్నాను. పసుపు వేస్తున్నాను. కచ్చాపిచ్చిగా దంచుకున్న అల్లము, జీలకర్ర, మిరియాలు, గరం మసాలా పౌడర్, చికెన్ మసాలా 3 చెంచాలు వేసింది, చిన్న చెంచాలు. టమాటా మజ్జిగ ప్యాకెట్, చూడండి. బొబ్బర్లో ఉడకబెట్టాను. ఇవి నైట్ అత్తమాలో నానబెట్టి ఉడకబెట్టాను. ఇలా నానబెట్టినవి కూడా చూపించాను. ఇప్పుడు ఈ బొబ్బర్లో అందులో వేస్తాను అన్నమాట. ఇప్పుడు ఈ బొబ్బరి నీళ్ళు కొంచెం కూరలో వేస్తాను. మామూలు నీళ్ళు వేయలేదు, ఉడకబెట్టిన బొబ్బరి నీళ్ళు వేసాను. కొంచెంసేపు ఉడకాలండి. ఇది కూర ఉడకబెట్టిన బొబ్బర్లో అరబీ ఏమో పసుపులి అభ్యర్థి అంటారండి. ఈ అరబీలోని మనకేమో తెల్ల బొబ్బర్లు. ఇవి 2 గంటలు ఉడకబెట్టాను. ఇవి మీకు చూపిందామని ఇలా నానబెట్టి ఉంచానండి. ఈ బొబ్బర్లు అండి. చూడండి, ఇవి ఉడకబెట్టలేదు, నానబెట్టానండి. ఇలా నీళ్ళేసి నైట్ అత్తమాని ఇలా ఉంచాలి. సరే అండి, మీరు వండుకుంటే కనుక ఇలా ట్రై చేయండి. కూర చూడండి ఎలా ఉడుకుతుంది, ఇంకా ఉడకాలండి. ఉడికాక బొబ్బర్లు వేస్తాను. బొబ్బర్లు అంటారా మన ఇండియాకి, ఇక్కడ అరబీలోనేమో పసుపులి అభ్యర్థి అంటారు. ఉడుకుతుంది, ఇంకా ఉడకాలి. ఇప్పుడు ఉడకబెట్టిన ఈ బొబ్బర్లు వేస్తున్నానండి. ఈ కడపలో అనిసిగింజలు అంటారు, కడప సైడ్ వాళ్ళు అనిసిగింజలు అంటారు. కాకినాడ వాళ్ళు కూడా బొబ్బర్లు అంటారు. మా భీమవరం సైడ్ వాళ్ళు ఈ బొబ్బర్లు అంటారండి. నాకు అదొకటే తెలుసు, బొబ్బర్లు అంటాం. ఇక్కడ కొయ్యటికి వచ్చాకేమో పసుపులి అభ్యర్థి అంటారు. వేసానండి. ఇంకా సేపు ఉడకాలి కూర, ఇంకా రెడీ అవ్వలేదు.